ముందుగా నేను మీకు చెప్తున్నాను, ఈ వీడియో ఏ యూట్యూబర్ను హేట్ చేయడానికి కాదు, కాబట్టి దయచేసి అఫెండ్ అవ్వకండి. వీడియో వినే ముందు ఈ డిస్క్లైమర్ను గుర్తుంచుకోండి. ఇక్కడ ఇండియన్ యూట్యూబ్ అనిమేషన్ కామెడీ గురించి మాట్లాడితే మొదటగా మనకు 2 యూట్యూబర్లు గుర్తుకొస్తారు. ఒకరు రాజ్ బకెట్ లిస్ట్, మరొకరు నాట్ యోర్ టైప్. ఈ రోజు వీడియోలో మనం ఈ ఇద్దరి మధ్య కంపారిజన్ చేయబోతున్నాం. మొత్తం 4 పాయింట్లపై వీరి మధ్య పోలిక చూసి చివర్లో ఎవరు బెస్ట్ అనేది చెప్పబోతున్నాం. మరి ప్రారంభిద్దాం. మీకు ఈ తరహా వీడియోలు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మొదటి పాయింట్, అనిమేషన్ స్టైల్. రాజ్ బకెట్ లిస్ట్ అనిమేషన్ స్టైల్ పూర్తిగా జపనీస్ అనిమే స్టైల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డిజైన్, క్యారెక్టర్ డిజైన్ చాలా హై లెవెల్లో ఉంటాయి. డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. మొత్తం అనిమేషన్ క్వాలిటీ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నాట్ యోర్ టైప్ గురించి మాట్లాడితే వారి అనిమేషన్ స్టైల్ కొంచెం స్టిక్ మ్యాన్ లేదా కార్టూన్ స్టైల్లో ఉంటుంది. పాత వీడియోల్లో క్వాలిటీ అంతగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు వారి కొత్త వీడియోల్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వారు స్వయంగా కూడా చెప్పినట్టు వారికి అనిమే కన్నా కార్టూన్లు చూడడం ఎక్కువ ఇష్టం, అందుకే వారి స్టైల్ అలాంటిది. ఇప్పుడు రెండో పాయింట్, జోక్స్. జోక్స్ విషయంలో నాట్ యోర్ టైప్కు ఎలాంటి పోటీ లేదు. వారి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు వాటిని చూస్తే నవ్వు ఆపుకోలేరు. రాజ్ బకెట్ లిస్ట్ వీడియోలు కొంచెం సీరియస్గా ఉంటాయి, అందులో అంత ఫన్నీ జోక్స్ ఉండవు. అయితే ఇద్దరూ స్టోరీ టైం అనిమేషన్ చేస్తారు. మూడో పాయింట్, రెగ్యులారిటీ. ఇక్కడ ఇద్దరి మధ్య పెద్ద తేడా ఉంది. నాట్ యోర్ టైప్ నెలకు కనీసం ఒక వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తారు, మరియు వాటిలో చాలా ట్రెండింగ్లోకి వస్తాయి. కానీ రాజ్ బకెట్ లిస్ట్ చాలా తక్కువగా వీడియోలు అప్లోడ్ చేస్తారు. కారణం ఏమిటంటే వారి అనిమేషన్కు చాలా టైం పడుతుంది. అయితే యూట్యూబ్లో రెగ్యులారిటీ చాలా ముఖ్యం, లేకపోతే రీచ్ తగ్గిపోతుంది. నాలుగో పాయింట్, ఆడియన్స్ మరియు సబ్స్క్రైబర్స్. మొదట్లో రాజ్ బకెట్ లిస్ట్కు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేవారు, కానీ రెగ్యులర్ అప్లోడ్స్ వల్ల నాట్ యోర్ టైప్ వారిని దాటిపోయింది. రాజ్ బకెట్ లిస్ట్ దగ్గర సుమారు 3.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండగా నాట్ యోర్ టైప్ దగ్గర 3.18 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే రాజ్ బకెట్ లిస్ట్ కేవలం 16 వీడియోలతో ఈ స్థాయికి చేరుకుంది, కానీ నాట్ యోర్ టైప్ సుమారు 50 వీడియోలు అప్లోడ్ చేశారు. చివరగా కంక్లూజన్, ఈ ఇద్దరు ఇండియన్ యూట్యూబ్ యానిమేషన్ కమ్యూనిటీకి బెస్ట్ క్రియేటర్స్. నాట్ యోర్ టైప్ జోక్స్లో టాప్ అయితే రాజ్ బకెట్ లిస్ట్ యానిమేషన్ క్వాలిటీలో టాప్. ఇద్దరి స్టైల్ కూడా పూర్తిగా వేర్వేరు కాబట్టి వీరి మధ్య కంపారిజన్ చేయటం అంత సులభం కాదు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఇద్దరూ ఇండియన్ యానిమేషన్ కమ్యూనిటీలో బెస్ట్ యానిమేటర్లలో ఒకరు. మీకు వీరిలో ఎవరు ఫేవరెట్? కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు. జై హింద్.